హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? చూస్తున్నారు కదండి. ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా చపాతీలు చేసి పిల్లలకు కానీ మన ఇంట్లో వాళ్ళకి కానీ పెట్టండి. పిల్లలు మాత్రం భలే ఇష్టంగా తింటారు. చూస్తున్నారు కదా ఎంత సాఫ్ట్గా, ఎంత టేస్టీగా ఉంటాయో. ఒకసారి చేసి చూడండి. అంటే దీన్ని పప్పుతో కానీ లేదా అల్లం చట్నీతో కానీ తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. పిల్లలు మాత్రం పెరుగుతోటి చాలా ఇష్టంగా తింటారు. దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకోండి. దాంట్లో పావు కేజీ అంత గోధుమ పిండి తీసుకోండి. అంటే గోధుమ పిండి మాత్రం అందరి ఇళ్ళల్లో ఉంటుంది కదండి. అలాగే కాస్తంత జీలకర్ర, అంటే ఆ పావు కేజీకి సరిపడా సాల్ట్ వేసుకోండి, మరీ ఎక్కువ వేసుకోకండి. అలాగే ఒక 100 గ్రామ్స్ తోటకూర తీసుకొని ఈ విధంగా నేను చూపించిన విధంగా ఎంత సన్నగా తరుక్కుంటే అంత మంచిది. చూసారు కదా, మీకు వీలైనంత సన్నగా తరుక్కొని ఈ గోధుమ పిండిలో వేసుకోండి. చూస్తున్నారు కదా, ఇలా వేసి మొత్తం మిక్స్ చేసుకోండి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత అంటే మనం ఇంట్లో పప్పు చేస్తాం కదండి, ఆ పప్పుని ఇలా ఒక బౌల్ నిండా తీసుకొని దీంట్లో కలిపేసేయండి. అంటే చాలామంది పప్పు తినడం కానీ రోటీ తినడం కానీ మస్తు ఇబ్బంది పడతారు కదా చిన్నపిల్లలు. అసలు తిను తిను అని ఎంత అన్నా కూడా తినరు. అలాంటప్పుడు మాత్రం ఇలా చేసి పెట్టండి, హెల్త్కి చాలా మంచిది. అంటే లంచ్ బాక్స్లో కూడా మనం ఇలా ఈజీగా చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. వాళ్ళకు చూడడానికి ఏదో ఒక వెరైటీ లాగా ఉండాలి, అంతే. ఏదైనా తినేస్తారు, వాళ్ళకి తెలియదు కదండి. కానీ అదే మనం స్పెషల్గా తోటకూర కానీ అలాగే పప్పు కానీ రోటీ కానీ తినమంటే అస్సలు తినరు. అలాంటప్పుడు మాత్రం ఇలా చేసి పెట్టండి. చూసారు కదా, దీంట్లో కొద్ది కొద్దిగా వాటర్ పోస్తూ కలుపుకోండి, మరీ ఎక్కువ కలపకండి. మనం అచ్చు చపాతీ పిండి లాగానే కలుపుకోండి. చూసారు కదా, ఇలా కలుపుకున్న తర్వాత కాస్తంత ఆయిల్ కూడా దీంట్లో వేసుకొని ఒక ముద్దలా చేసుకోండి. చాలా సాఫ్ట్గా వస్తాయి. మనం చేసే దాన్ని బట్టి ఉంటుందండి. మరీ ఎక్కువ అంటే మరీ లూజ్గా కలపకండి, మరీ టైట్గా అంటే గట్టిగా కలపకండి. అలా కలిపితే రోటీ అనేది కాసేపు అయిన తర్వాత గట్టి పడుతుందండి. చూసారు కదా, నేను ఇలా కలుపుకున్నాను, మీరు కూడా అలానే కలుపుకోండి సాఫ్ట్గా. ఇలా సాఫ్ట్గా కలపడం వల్ల చపాతీ అనేది ఎండిపోకుండా అంటే గట్టి పడకుండా సాఫ్ట్గా ఉంటుంది. చూసారు కదండి, ఇలానే చిన్న చిన్న బాల్స్ లాగా అంటే మనం ఎంత సైజులో కావాలనుకుంటున్నామో అంత సైజులో ఇలా బాల్స్ మొత్తం చేసుకోండి. చాలా సింపుల్గా అండి. పిండి మాత్రం చాలా సాఫ్ట్గా ఉంది. చూస్తున్నారు కదా, ఇలా చూపించిన విధంగానే కలుపుకోండి. ఎక్కువ శ్రమ పడకుండా ఈజీగా. అంటే పిల్లలు ఎప్పుడు ఒకేలాగా తింటే తినరు, అస్సలు బాగా అల్లరి చేస్తుంటారు కదా. అలాంటప్పుడు ఇలా చేసి పెట్టారంటే భలే ఇష్టంగా తింటారండి. మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. దీంతో పాటు గంట కూడా కొట్టండి. ఇలా ఒక రొట్టె పీట తీసుకొని కాస్తంత పిండి లేదా ఆయిల్ వేసుకోండి. మనం ఆయిల్ వేసాం కాబట్టి లైట్గా పిండి వేసుకుంటే సరిపోతుంది. మరి చపాతీని మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా ఇలా చూపించిన విధంగా చేసుకోండి. అంటే మీ పిల్లలు మడత రొట్టెలు ఉంటాయి కదండి, అవి గింటే ఇష్టపడితే దీన్ని మళ్ళీ కాస్తంత ఆయిల్ అప్లై చేసుకొని మళ్ళీ మలుచుకొని మడత రొట్టెలాగా చేసుకోండి. అంటే పొరలు పొరలుగా వస్తే మళ్ళీ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు కదా. అలాంటప్పుడు అలా చేసుకోండి. చూసారు కదండి, మా చిన్నబ్బాయి అయితే చాలా ఇష్టంగా తిన్నాడు. అంటే వాడికి ఫీవర్ వచ్చింది, అంటే ఏం తినలేదు. అలాంటప్పుడు ఇలా ఏదో ఒకటి వెరైటీగా చేసి పెడితే తింటారు కదా అని ఇలా చేసిన వాడికి మాత్రం బాగా ఇష్టం వచ్చింది. ఆ రోజు నైట్ మాత్రం ఇవే చపాతీలు తిన్నాడు. చూస్తున్నారు కదండి, ఇలానే ఒకదాని తర్వాత ఒకటి ఇలా చేసుకోండి. చాలా ఈజీ కదండి చేసుకోవడం. అంటే మనం ఎప్పుడు ఏదో ఒకటి చేసి పెట్టి ఉంటే వాళ్ళు అది తినము ఇది తినము అని చాలా గారాబం చేస్తారు. అలాంటప్పుడు మాత్రం ఇలా చేస్తే అంటే మనము పెద్దవాళ్ళకు కూడా ఎప్పుడు ఒకేలాగా తింటే మరీ బోర్ కొట్టినట్టు ఫీల్ అవుతారు కదా. అంటే ఈ ప్లేస్లో అంటే మీ ఇష్టం, పాలకూర అయినా వేసుకోవచ్చు, మెంతి కూర అయినా వేసుకోవచ్చు, మీ ఇష్టం అండి. నేను మాత్రం తోటకూర వేసి చేశాను. చూసారు కదా, ఇలానే ఒకదాని తర్వాత ఒకటి మొత్తం చేసుకోండి. చూసారా ఎన్ని చేశానో. ఇలా మొత్తం చేసుకున్న తర్వాత ఒక ప్యాన్ పెట్టుకోండి. అంటే మీ ఇష్టం, ఆయిల్ లేదా నెయ్యి కూడా వేసుకోవచ్చు. నేను మాత్రం ఇక్కడ ఆయిల్ వేసాను. చూసారు కదా,
పెనం మాత్రం బాగా హీట్ అయిన తర్వాతనే ఈ రొట్టెలు వేసుకోవాలండి. పెనం అనేది వేడి కాకముందు వేసుకుంటే ఇవి గట్టి పడతాయి ఈ రొట్టెలు. అందుకే పెనం బాగా వేడైన తర్వాతనే ఇలా ఒక సైడ్ వేసుకొని మళ్ళీ ఇంకో సైడ్ తింపుకోండి. ఇప్పుడు మీకు సరిపడా ఆయిల్ అప్లై చేసుకోండి. చూసారు కదా, ఇలా మొత్తం అప్లై చేసుకొని మళ్ళీ టర్న్ చేసుకొని మళ్ళీ ఇంకాస్తంత కూడా ఆయిల్ అప్లై చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటాయి. అంటే మధ్య మధ్యలో ఇలా పొంగుతూ ఉంటే మాత్రం చాలా అంటే చాలా, అంటే ఇప్పుడు కాలుస్తున్నాం కదా, టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. స్మెల్ వేడి వేడిగానే తినాలనిపిస్తుంది, అంత బాగుంటుంది. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. పెరుగుతో మాత్రం చాలా అంటే చాలా బాగుంటుందండి. చిన్నపిల్లలు మరి పప్పు తినరు కాబట్టి, అంటే పెద్దవాళ్ళకైతే పప్పుతో అయినా ఓకే, కానీ అల్లం చట్నీతో అయినా కూడా చాలా బాగుంటుంది. మనం ఇది నాన్ వెజ్తో కూడా తినచ్చు. బట్ ఈ చపాతీని డామినేట్ చేసినట్టు ఉంటుంది కదా, చికెన్ కానీ అంటే నాన్ వెజ్ ఏదైనా కూడా. అందుకే పెరుగు లేదా అల్లం పచ్చడి, అలాగే పప్పుతో కానీ లేదా టమాటా చట్నీతో కానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూస్తున్నారు కదండి, చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు. నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. దీంతో పాటు గంట కూడా కొట్టండి. అంటే మీకు ఏమనిపించినా కూడా కామెంట్ చేయండి. చూస్తున్నారు కదా, రొట్టెలు మాత్రం చాలా సాఫ్ట్గా ఉన్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.